శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుగారు, అమ్మ రీసెంట్ గా తిరుపతిలో ఎందుకు రకరకాల వార్తలు లేనిపోనివి స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు? అలా చేస్తూ చేస్తూ దొరికిపోయిన ఘటనలు, వాళ్ళని అరెస్ట్ చేసిన ఘటనలు కూడా చూసాము. ఎందువల్ల ఇవి ఎక్కువ అవుతున్నాయి తిరుపతి పైన? ఇలాంటి సంఘటనలు తిరుపతిలో జరగడానికి కారణం ఏమిటి? ఉమ్, మీరు గత ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం. అలా చేసే వాళ్ళందరూ ధర్మ వ్యతిరేకులు. నెంబర్ 1, వాళ్ళు హిందూ పేర్లతో ఉన్నప్పటికీ హిందువులు కాదు. వాళ్ళు దైవంతో, అది ముఖ్యంగా ఏడుకొండలవాడితో పెట్టుకుని వాళ్ళ పైత్యాన్ని చూపిస్తూ బదనాం చేయడానికి, ధర్మాన్ని హేళన చేయడానికి, తద్వారా ఏదో ప్రయోజనం పొందాలి అనేటువంటి ఒక కుత్సిత బుద్ధి, ఒక లో ప్రొఫైల్. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఆశ్చర్యపడడం అనే దాని మీద ఉండకూడదు. కొన్ని పదాలు నేను వాడకూడదు. చెక్కవలసినవి చెక్కితే చక్కబడవలసినవన్నీ చక్కబడతాయి. ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు, మా చెల్లి కూడా అర్థం చేసుకుంటది. కాబట్టి తల్లి, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన చాలాసార్లు ఉన్నాడని నిరూపించుకున్నాడు. కానీ పార్టీ పిచ్చతో, కుల పిచ్చతో, మత పిచ్చతో ఇంత గొప్ప రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య పుట్టిన రాష్ట్రం ఇది, అన్నయ్య పుట్టిన రాష్ట్రం ఇది, కన్నప్ప పుట్టిన రాష్ట్రం ఇది. ఈ కన్నాల బ్యాచ్ గాళ్ళు ఈ రాష్ట్రానికి అప్రతిష్ట తెస్తున్నారు. ఈ తాగుబోతు నీచులు ఎంతగా దిగజారారు. సో ఈ సందర్భంగా నేను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని మరియు టిటిడి చైర్మన్ నాయుడు గారిని అభ్యర్థించేది ఏమిటంటే, సెక్యూరిటీ విషయంలో మీరు చాలా కఠినంగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఇవ్వడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. గోవిందరాజు స్వామి గోపురము ఎక్కి 90 ml అడగటం, అది కూడా తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి ఇలా చేసి టిటిడి ప్రతిష్టను దెబ్బతీయటం అనుకోవటం, వీటన్నిటిని ఎలా చూడాలి గురుగారు? వాడు చేసేడు అనే పదాన్ని నేను అంగీకరించను, చేయించారు అని నేను అంగీకరిస్తా. ఆ స్థితి అంటే ఇక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్ కూడా కనబడుతుందిగా. సెక్యూరిటీ కూడా అలర్ట్ గా లేనట్టే కదండి. అవును. కాబట్టి సెక్యూరిటీ కూడా ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను. మరి అమ్మా చెప్పండి. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆ రోజు ద్వాదశి, ముందు రోజు ఉపవాసం. మేము సిడ్నీలో ఏదో చూడడానికి వెళ్తున్నాం. ఏవో కొన్ని స్నాక్స్ లాంటివి. ఆ రోజు సాయంత్రం భోజనం 6 అయింది. సో మరి డే అంతా జర్నీ అంతా ఉందని ఏవో స్నాక్స్ తినాలి. ఏవో తిన్నాం, చేయగొడుకోవాలి. రోడ్డు పక్కన ఆపమన్నారు. గురుగారు ఇక్కడ వద్దు, మనం ఇంకో చోట ఆపుదాం, మనం ఇక్కడ ఆపితే పోలీసులు వచ్చేస్తానండి. చేయగొడుకోండి. చేయగొడుకోవడం కారు ఆపమంటే ఓకే, అంటే వాళ్ళు ఎంత అలర్ట్ గా ఉన్నారని చెప్పాలని చెప్తున్నా. ఒక్క పోలీసు ఉండడు, ట్రాఫిక్ సిస్టమ్ అంతా నడుస్తుంది. నేను 3 నగరాలకు వెళ్ళా, సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్. ఎక్కడ ట్రాఫిక్ లో ఒక్క పోలీసు ఉంటాడు. వై నాట్ హియర్? అది నా పాయింట్. ఈ దేశం, ఈ రాష్ట్రం చల్లగా ఉందంటే దేవాలయాల వలన. ఆ దేవాలయాలను కాపాడుకోకపోతే ఎలా? కాబట్టి టిటిడి చైర్మన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా టైట్ సెక్యూరిటీ పెట్టాలి. దేవాలయాల దగ్గర ఎక్కువ మందిని పెట్టాలి, పర్ఫెక్ట్ గా పెట్టాలి, హిందువులనే పెట్టాలి. వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించాలి, వాడికి బొట్టు ఉండాలి. గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఒక అమ్మ, నువ్వు టాపిక్ తెచ్చావని చెప్తున్నా. నిన్నో మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు తిరుపతి నుంచి. వాడు పత్రికలో పనిచేస్తాడు. వాడు బాధపడుతూ
ఉమ్, ఏదో నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, మనం వెళ్దాం నాన్న అని చెప్పాను. ఈ కంకణం వేయించుకునే వాళ్ళకి ఉమ్, తిరుమల మెట్ల దారిలో వేసేవారు ఇదివరకు. ఓకే. ఇప్పుడు ఉమ్, అది అలిపిరిలో జనమంతా ఆ కంకణం వేయించుకుని మళ్ళీ పైకి వెళ్ళడం సంథింగ్ ఏదో జరుగుతుంది. ఉమ్, అలా సిస్టమ్ కాకుండా దారిలో వెళ్ళే వాళ్ళకి అలా వేయించుకుని వెళ్ళేటట్లే ఉండాలి. ఓకే. ఇది టిటిడి ఈఓ గారు అజయ్ కలాం గారు ఇది చూడగలరు. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఎన్నో ఊళ్ళ నుంచి, ఆడోళ్ళు, పిల్లలు, వృద్ధులు, వాళ్ళందరినీ అలాగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని ఒక భక్తుడు బాధపడ్డాడు. సో భక్తులను బాధ పెట్టి ఎవరు సుఖపడరు. స్వామివారి భక్తుల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా పర్లేదు, వాళ్ళ మీద పువ్వులు పడేలా చూడకుండా ఉంటే చాలు.